గుడ్ మార్నింగ్ మై డియర్ ఆన్లైన్ ట్యాక్స్ స్టూడెంట్స్. మనం నిన్న ఒక 8 వరకు ఎఫ్ఏక్యూస్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ మీద చూసుకున్నాం. దాంట్లో మొత్తం టోటల్ 38 ఉన్నాయి. వరుసగా దాన్ని ఒక 4 వీడియోస్ ద్వారా కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏంటంటే వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆర్ గోయింగ్ టు గెట్ త్రూ హౌసింగ్ లోన్స్. ఎందుకంటే జనరల్గా ఎలా ఉందంటే ఒకప్పుడు అప్పు చేసి పప్పు కూడా తినొద్దని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే మీకు మీ దగ్గర డబ్బులు అవైలబిలిటీ ఉన్నా కూడా, ఫైనాన్షియల్ సోర్సెస్ ఉన్నా కూడా లోన్స్ తీసుకుని దీన్ని కన్స్ట్రక్షన్ కానీ పర్చేస్ కానీ కంప్లీట్ చేయటం వల్ల మీ దగ్గర ఉన్న వనరులు ఇంకో రకంగా ఉపయోగించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే మీరు ఆదాయంలోంచే మీరు దీన్ని లోన్ రీపేమెంట్ చేసుకుంటా పోతారు కాబట్టి మీకు తెలియకుండా కూడా ఆ ప్రాపర్టీ మీ సొంతం అయిపోద్ది. అంటే మీకు ఏంటంటే సేవింగ్, ఇది ఒక రకంగా సేవింగ్ చేసినట్టు అవుతుంది. ప్రాపర్టీని ముందు పొందుతారు, తర్వాత ఆ ప్రాపర్టీ మీద ఉన్న బడ్డీని తర్వాత నెమ్మదిగా తీర్చుకుంటారు విత్ ఏ రీజనబుల్ ఇంట్రెస్ట్. దానివల్ల మీకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చేసింది ఏంటంటే జనరల్గా మనం డిపార్ట్మెంట్ని బాగా తిట్టుకుంటూ ఉంటాం, మా సంపాదన మొత్తం ఇన్కమ్ ట్యాక్స్కి పోతుంది, మాకేం బెనిఫిట్ ఉంటుంది గవర్నమెంట్ అని ప్రతి చోట ఏ సందర్భం వచ్చినా తిట్టుకుంటాం. ఎస్పెషల్లీ మీకు డిసెంబర్ నుంచి మార్చి వరకు ఈ తిట్లు పురాణమే కంటిన్యూ చేస్తూ ఉంటాయి. ఎవరు నలుగురు కలిసినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ గవర్నమెంటు ఇట్ ఈస్ విల్ టేక్ ఏ ఫాదర్స్ రోల్ ఆఫ్ ది ఫ్యామిలీ. అంటే తండ్రి పిల్లల మీద ఎంత శ్రద్ధ చూపించి వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ మనుగడ కోసం ఎంతైతే బాధ్యత వహిస్తాడో అదే బాధ్యత గవర్నమెంట్ కూడా చూపిస్తుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు సేవింగ్ చేసుకోండి, ఎల్ఐసీలు కట్టండి, ఎఫ్డిఆర్లు తీసుకోండి, మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోండి, ఇవన్నీ అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే రేపటి రోజున మీరు ఇవాళ 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు తినేస్తాం. రేపటి రోజున ఇటువంటి కోవిడ్ లాంటి ఆపదలు ఏదైనా వస్తే మనం నోరు వెళ్ళబెట్టాల్సిన పొజిషన్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ముందు చూపుతోటి భవిష్యత్ అవసరాల కోసం మీకు వృద్ధాప్యం సంభవించినప్పుడు ఏ విధమైన ఆసరా పిల్లల వల్ల కలగకపోయినా కూడా మీరు దాచుకున్న సేవింగ్సే మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో కొంత సేవింగ్ చేసుకోమన్నారు. ఆ సేవింగ్ చేసుకోవటం వల్ల మా వంతు కూడా మీ సేవింగ్లో మా పాత్ర కూడా ఉందని చెప్పుకోవడం కోసం ఎంతైతే మీరు సేవింగ్ చేసుకుంటారో ఒక లిమిటేషన్లో, ఆ లిమిటేషన్లో మీకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఇస్తున్నారు. అంటే 10%లో ఉన్న వాళ్ళకి 10% బెనిఫిట్, 20 వాళ్ళకి 20, 30 వాళ్ళకి 30 బెనిఫిట్ వస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మీరు సేవ్ చేసుకోవడంలో మా వంతు డబ్బులు కూడా దాంట్లో కలిసి ఉన్నాయని చెప్పడం. అంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా మీకు వచ్చి బెనిఫిట్ కూడా పెరుగుతుంది దీనివల్ల. అంటే మీరు కట్టాల్సిన ట్యాక్స్ మాఫీ అయిపోతే అర్థం ఏంటి, దానివల్ల బెనిఫిట్ పెరుగుతుంది. ఇది ఎవరు అర్థం చేసుకోరు. తర్వాత అట్లనే మీరు పిల్లల భవిష్యత్తు మీద మీకు ముఖ్యంగా ఏ తల్లిదండ్రులైనా నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు వృద్ధులకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు పిల్లలను చదివించడానికి కూడా మా పాత్ర ఉంటుందంటున్నారు. ఎందుకంటే మీరు పిల్లలు మీరు స్కూల్ ఫీజులు కూడా మీరు మీ ఇన్కంలోంచి తగ్గించుకునే వెసులుబాటు కల్పించారంటే దాంట్లో కూడా మీ పిల్లల చదువులో మేము కూడా ఒక స్కాలర్షిప్లా ఇచ్చినట్టు లెక్క అయింది. అది మనం పట్టించుకోం. అట్లనే మీరు రోటీ కప్పడం ఆరు మకానం, ప్రతి మనిషికి నివాసానికి అనువుగా ఒక ఇల్లు ఉండాలి, పెద్దదో చిన్నదో. అట్లనే కట్టుకోవడానికి బట్ట ఉండాలి, తినడానికి తిండి ఉండాలి. ఇంతకంటే మనిషికి ఏ అవసరాలు ఉండవు. కాబట్టి ఏంటంటే ఈ స్లోగన్ అనుసరించి మీరు ఇల్లు కూడా కట్టుకోండి. ఎందుకంటే డబ్బులు కూడబెట్టుకుని కట్టుకునేటప్పటికి టైం తీసుకుంటుంది. ఆ రోజుకి ఏ పరిస్థితులు ఎట్లా వస్తాయో తెలీదు. మీరు సేవ్ చేసుకున్నట్టే దీనికి కూడా కొంత పక్కన పెట్టుకొని మీరు ఉన్న ఖర్చుల్లో కొంత మినిమైజ్ చేసుకుని మీరు ఒక ఇల్లు నిర్మాణం చేసుకోండి. మీ దగ్గర ఉన్న కొద్దిపాటు డబ్బులతోటి ఆ లోన్లు కూడా అవైల్ చేసుకొని ఇల్లు కట్టుకోండి. మీరు ఆ అద్దె భారం తగ్గిపోద్ది. దాంతోపాటు ఏంటంటే మీరు ఎక్కడైతే లోన్లు తీసుకున్నారో బ్యాంకుకి మీరు ఈఎంఐ ద్వారా మీరు పే చేయండి అన్నారు. దానివల్ల కూడా ఏంటంటే మీరు దాని మీద కట్టుతున్న ఇంట్రెస్ట్ కానీ దాని మీద కడుతున్న రీపేమెంట్ మీద కూడా గవర్నమెంట్ వెసులుబాటు ఇస్తుంది. ఇన్ని రకాలుగా వెసులుబాట్లు మనకి ఇచ్చినా కూడా మనకి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది తీసి పడేస్తున్నాం.
ఇవన్నీ ఆలోచించుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం గవర్నమెంట్ని మన వాళ్ళు ఈ డెమోక్రటిక్ కంట్రీలో నాకు ఒక మంచి పాత్ర నేను పోషిస్తున్నాను, నా పాత్రను సక్రమంగా పోషించుకోవడానికి ప్రభుత్వం, నేను ఎన్నుకున్న ప్రభుత్వాధినేతలు నాకు సహకరిస్తున్నారనే భావన మనలో కలిగినప్పుడు ఖచ్చితంగా దేశం మీద మనకు ప్రేమ పెరగటమే కాకుండా నిజాయితీగా జీవితం మనం గడుపుతాం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో మరి హౌసింగ్ లోన్ అంటే ఏంటి? హౌసింగ్ లోన్ అంటే ఇట్ ఈస్ పర్పస్ఫుల్లీ టు కన్స్ట్రక్ట్ ఆర్ పర్చేజ్ ఏ హౌస్. అంటే మీరు ఇల్లు కొనుక్కోండి, రాయితీగా మీకు అనువుగా మీ లొకాలిటీలో వస్తే కొనుక్కోండి, లేకపోతే మీ ఇష్టపూర్తిగా మీరు అనుకున్న డిజైన్ ప్రకారం మీకు ఒక ఇల్లు నిర్మాణం చేసుకోండి. దేనికైనా సరే మీరు లోన్ అవైల్ చేసుకోవచ్చు. అంటే ఆథరైజ్డ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఏముంటాయండి, మీకు బ్యాంకులు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మీరు లోన్ అవైల్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇల్లు ఏదో ఎట్లో గట్ట మీ దగ్గర ఉన్న డబ్బులు అక్కడో ఇక్కడ అప్పు చేసి మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత అయ్యో వీళ్ళకి బాకీలు తీర్చడానికి మనం అనుకున్నాం కానీ మనకి డబ్బులు ఉండట్లేవు, అప్పులు వడ్డీలు పెరుగుతాయని మళ్ళీ దాని మీద కనుక రుణాన్ని మనం పొంది, అంటే మార్ట్గేజ్ అంటారు, తనఖా పెట్టడం అంటారు, రుణాన్ని పొంది కనుక ఉంటే అది మాత్రం హౌసింగ్ లోన్ కాదు. అది హౌసే, ఇది హౌసే, కానీ ఆల్రెడీ కంప్లీటెడ్ హౌస్ మీద తీసుకుంటే లోన్ అయితే మీకు మార్ట్గేజ్ లోన్ అవుతుంది. మార్ట్గేజ్ లోన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్యాక్స్ డిడక్షన్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని ఏంటంటే మీకు క్లయింట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత సార్ బ్యాంక్ లోన్ ఉంది సార్ ఇంటి మీద అంటే దానికి డాక్యుమెంట్స్ చదివి ప్రయత్నం చేయండి. మీరు ఇల్లు లోన్ ఎప్పుడు తీసుకున్నారని అడగండి, కన్స్ట్రక్షన్ కోసమా పర్చేస్ కోసమా ఆయన చెప్తాడు సార్ మా పిల్ల పెళ్లి కోసమనో లేకపోతే దేనికోసమో తీసుకుంటాడు. అది చల్లదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కనుక పొరపాటున హౌసింగ్ లోన్ కనుక మీరు క్లెయిమ్ చేస్తే లేకపోతే అసెస్మెంట్ ప్రొసీజర్ మారిపోయింది కాబట్టి అనవసరంగా మీ క్లయింట్ ఇబ్బంది పడతాడు. బీ కాషస్ వైల్ క్లెయిమింగ్ దిస్ టైప్ ఆఫ్ డిడక్షన్. దీంట్లో ఒకప్పుడు ఎలా ఉండేదంటే మీకు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో 2 లక్షల ఇంట్రెస్టు, తర్వాత లెట్అవుట్ పోర్షన్లో ఎంత అయితే ఇంట్రెస్ట్ కడతారో అంతా యాక్చువల్ రెంట్ కానీ మీకు క్లెయిమ్డ్ అని ఇచ్చారు. కానీ ఇప్పుడు అదంతా తీసేసి ఏం చేశారంటే మీకు ఏదైనా 2 లక్షలే, మీరు సొంతంగా ఉండి ఉన్న ఇంటికి ఇంట్రెస్ట్ కడుతున్నారా లోన్ మీద, లేకపోతే మీరు అద్దెకిచ్చిన ఇంటి నిమిత్తం కడుతున్నారనేది మీరు చూసుకుని ఉన్నా కూడా 2 లక్షల రూపాయలే మీకు లిమిటేషన్ ఇచ్చాడు. సో a maximum deduction of 2 lakhs can be claimed for a property which is self-occupied. Self-occupied means a property in which you live or your family lives or it is lying vacant. అంటే మీరు అద్దెకి మీ నివాస యోగ్యం కాకుండా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది, కొన్ని సర్దుబాటు కార్యక్రమాలు ఉన్నాయి, అవి చేసుకోవాలి, అప్పుడు దాకా వేకెంటే ఉంటుంది, లేకపోతే ఆ ఏరియాలో మీరు నివాసం ఉండడానికి అది అనువుగా ఉండకపోతే ఏ కారణంతో అయినా ఉండొచ్చు, మీరు ఉండండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండండి, లేకపోతే వేకెంట్ ఏదైనా సరే అది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద లెక్క, దాని డెఫినేషన్ అది. తర్వాత ఇన్ అడిషనల్ డిడక్షన్ ఆఫ్ 1,50,000 ఆన్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కెన్ బి క్లెయిమ్డ్ స్టార్టింగ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 1920 నుంచి మీకు అడిషనల్ లోను అండర్ సెక్షన్ 80EE. అంతకుముందు సెక్షన్ 80EE ఉండేది. 80Eలో 16-17 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఉంది. దాంట్లో 50,000 రూపాయలు అడిషనల్ బెనిఫిట్ ఇచ్చారు. దాంట్లో ఏది ఇన్ అడిషన్ టు 1,50,000, అది ఇన్ అడిషన్ టు 2 lakhs, సారీ. కానీ ఇప్పుడు మళ్ళీ 1920కి కొత్త బడ్జెట్లో పెట్టింది ఏంటంటే మీకు 1.5 lakh ఎడిషన్ చేశారు. అంటే మొత్తంగా 3.5 లక్షలు మీకు బెనిఫిట్ మీకు పొందే అవకాశం ఉంటుంది. However, to be able to claim this reduction, you must meet the following conditions. ఉట్టిగా ఇవ్వలే, దీన్ని కొంచెం కండిషన్స్ చదవండి ఎలా ఉంటాయో చూడండి. The loan must be taken between 1st April 2019 to 31st March 2020. మీరు ఈ మధ్య కాలంలో అంటే మనం మొన్న గడిచిపోయిన సంవత్సరం లోపు తీసుకుని ఉండాలి. యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ ది లోన్ ది ట్యాక్స్ పేయర్ మస్ట్ నాట్ ఓన్ ఎనీ ప్రాపర్టీ. అంటే మీకు భారతదేశంలో ఎక్కడా కూడా మీకు ఇల్లు ఉండకూడదు మీ పేరున. అంటే మీరు కొనుక్కున్నది అయి ఉండొచ్చు, కన్స్ట్రక్ట్ చేసి అయి ఉండొచ్చు మీ ఊళ్ళో, లేకపోతే మీకు వారసత్వ సంక్రమణ ద్వారా వచ్చి ఉండొచ్చు, మీ ఫాదర్ మీ తాతగారు ఆస్తో మీ నాన్నగారు ఆస్తో ఏదో ఒకటి వారసత్వ సంక్రమణ జరగకుండా ఉండాలి. అంటే మీరు ఇదే మొదటి హౌసు, రోటీ కపడవారు మకాన్లో మీకు ఒక ఇల్లు ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ ఆలోచనతో. అంటే ఆల్రెడీ మీకు ఇల్లు ఉన్నప్పుడు మీకు ఇల్లు ఎందుకు? ద లోన్ మస్ట్ బి టేకెన్ ఫ్రమ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్
అనేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచే లోన్ తీసుకుని ఉండాలి. ది వాల్యూ ఆఫ్ ది హౌస్ మస్ట్ బి లెస్ దాన్ 45 lakhs, ద లోన్ మస్ట్ బి బిలో 35 lakhs. ఇది ఈ కండిషన్స్ కూడా ఉన్నాయి. మీరు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కుంటా అంటే కుదరదు. అది కాకపోయినా లోన్ కూడా 35 లక్షలు లిమిటేషన్లోనే మీరు లోన్ తీసుకుని ఉండాలి. If you meet these conditions, you can claim an additional deduction of 1,50,000 for home loan interest in addition to 2 lakhs. There is no limit for which this deduction is allowed. You can claim it for as long as you are paying the loan. ఈ లిమిటేషన్ ఎప్పటికీ మీకు లోన్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఉంటుంది. అంతేగాని 1 సంవత్సరానికో 2 సంవత్సరాలు కాదు. అంటే మీరు ఆ పీరియడ్లో తీసుకుని ఉంటే మాత్రం మీరు కంటిన్యూ అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ పేయింగ్ ద లోన్ టు ది బ్యాంకర్. అది ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం లిమిట్ ఫర్ కంప్లీషన్ కన్స్ట్రక్షన్. ఇది వరకు 3 years ఉండేది. మీరు లోన్ తీసుకున్న తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నుంచి ఒక 3 years లోపు మీరు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలి. ఏమంటే అనుకుంటాం 6 నెలల్లో ఇల్లు కంప్లీట్ అయిపోతే 7 నెలల్లో గృహప్రవేశం అనుకుంటాం, కానీ కాదు. రకరకాల కారణాలు, రకరకాల ఇబ్బందులు ఎదురైనప్పుడు మనకి టైం తీసుకుంటుంది. 2-3 సంవత్సరాలు పడుతుంది. అదే దృష్టిలో పెట్టుకుని అదో 3 సంవత్సరాలు టైం ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మన ఎక్స్టెన్షన్ కూడా చేశారు, 5 years చేశారు. సో సమ్ టైమ్స్ ట్యాక్స్ పేయర్ టేక్ హోమ్ లోన్స్ ఫర్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. అంటే మీరు కాకుండా మీరు అపార్ట్మెంట్స్ ఏదో కొనుక్కుని ఉంటారు. వాళ్ళు ఇప్పుడు చూడండి, కోవిడ్లో దాదాపు 4 నెలల నుంచి నిర్మాణాలు ఆగిపోయి ఉన్నాయి. ఈ 4 నెలలు ఆగుతాయా, సంవత్సరం ఆగుతున్నాయా ఎవరికి తెలియదు. టు క్లెయిమ్ 2 lakhs deduction on such home loan interest, the construction of the property must be completed within 3 years. This period of 3 years has been extended to 5 years starting from 1st April 2019 నుంచి 5 years అయిపోయింది. అంటే పీరియడ్ ఆఫ్ 5 years is calculated from the end of the financial year in which loan is taken. మీరు లోన్ తీసుకున్న సంవత్సరం నుంచి నెక్స్ట్ 5 years. Say if you have taken a loan on 30th April 2019 for a construction period, construction linked property, the construction must be completed by 31st March 2024. 5 years అయిపోయింది కదా. అది 2 tips to save ట్యాక్స్ ఆన్ హౌస్ ప్రాపర్టీ. మనం ఎటువంటి రకాల ప్లాన్లు వెసలుబాటుకి అనుసరించి, గవర్నమెంట్ ఇచ్చిన వెసలుబాటును అనుసరించి మనం ఏ విధంగా ప్లాన్ చేస్తే మనం దాన్ని ట్యాక్స్ ట్యాక్స్ పరిధిని పెంచుకోగలుగుతాం, ట్యాక్స్ సేవింగ్ పరిధిని పెంచుకోగలుగుతాం. ఇప్పుడైనా చూడండి, ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే టీడీఎస్ కట్ అయింది, నా బాధ్యత అయిపోయింది అనుకుంటారు తప్ప, ప్లానింగ్ చేసుకున్నట్టయితే అంత టీడీఎస్ కంటే తక్కువ టీడీఎస్ కట్ చేయించినట్టు చేసుకోవచ్చు, బెనిఫిట్ పొందొచ్చు. కానీ చాలా పెద్ద పెద్ద శాలరీడ్ ఎంప్లాయీలు కూడా మీరు చేసే పనిది. కేర్ఫుల్ ప్లానింగ్ కెన్ బి ఎనేబుల్డ్ యూ టు సేవ్ ఎ సైజబుల్ అమౌంట్ ఫ్రమ్ టాక్సేషన్. సమ్ ఆఫ్ ది థింగ్స్ యూ కెన్ డూ టు సేవ్ ట్యాక్స్ ఆర్ as follows. ఈ కింద మీరు చెప్పిన ప్రకారం చేస్తే పొందొచ్చు. జాయింట్ హోమ్ లోన్. ఇఫ్ యూ జాయింట్లీ ఓన్ ఏ ప్రాపర్టీ విత్ సమ్ వన్ అండ్ ఆల్సో అప్లై ఫర్ ఏ జాయింట్ హోమ్ లోన్ విత్ యువర్ స్పౌస్, యూ విల్ బోత్ బి ఎలిజిబుల్ ఫర్ ట్యాక్స్ రిడక్షన్ అండ్ ఇంట్రెస్ట్ అప్ టు 2 lakhs ఈచ్. మీరు జాయింట్ హౌస్ లోన్ తీసుకోండి, మీ మిస్సెస్ని కలపండి. విన్నారా? ఆమె ఎంప్లాయీ కాకపోయినా పర్వాలేదు, హౌస్ వైఫ్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న డబ్బులతోటి ఆమె సంపాదన ఆమె సంపాదించుకుంటుంది. దానికి ప్లానింగ్లోనే ఉంటుంది. ఒకవేళ కనుక అలా చేసినట్టయితే మీరు డాక్యుమెంట్లో కూడా ఆ ప్రపోర్షన్ కూడా వేసినట్టయితే ఏమండి, మీరు ఈ బెనిఫిట్ వచ్చేటప్పటికి 2 lakhs బెనిఫిట్ ఏదైతే ఉంది చూసారా, ఆ బెనిఫిట్ ఇద్దరు పొందొచ్చు. ఇద్దరు దాన్ని మీరు పొందే అవకాశం సమానంగా మీరు 2 లక్షలు, 2 లక్షలు, 4 లక్షల రూపాయలు బెనిఫిట్ పొందొచ్చు. తర్వాత ప్లానింగ్ ఏ సెకండ్ టైం. ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ వన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ రిజిస్టర్డ్ టు యువర్ నేమ్ అండ్ విషెస్ టు అవాయిడ్ పేయింగ్ ట్యాక్సెస్ ఆన్ ది సెకండ్ హోమ్, రిజిస్టర్ ది సెకండ్ ప్రాపర్టీ అండ్ యువర్ స్పౌస్ రిలేటివ్స్ నేమ్ టు అవాయిడ్ ఎక్సెస్ టాక్సేషన్. కాబట్టి మీ పేరున ఇల్లు ఉంది, మరి 2వ ఇల్లు కావాలి మీకు, అద్దెకిచ్చుకుందాం అనుకుంటున్నారు, అది మీ పేరును ప్లాన్ చేయకండి, మీ మిస్సెస్ పేరును కొనండి. లేకపోతే దాదాపు మీ మిస్సెస్ పేరును అంటే మీ పేరును రండి. ఎందుకంటే అప్పుడు ఇద్దరికి ఒక సింగిల్ హౌస్ అవుతుంది కాబట్టి 2 సెల్ఫ్ ఆక్యుపైడ్లోకి వచ్చేస్తుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ లెటెడ్ అవుట్, మీకు ప్రాబ్లం లేదు. అది మాత్రం ఎందుకంటే ఇది ప్లానింగే. ముట్టిగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు అందరూ వేయడం కోసం కాదు. ట్యాక్సేషన్ కట్టండి, ₹10 కూడా మిస్ చేయకుండా కట్టండి, కానీ పద్ధతి ప్రకారం కట్టండి. కట్టాల్సినంతే కట్టండి. మిమ్మల్ని ఎక్కువ కట్టమని మీ దగ్గర జేబు జిప్ పెట్టలేదని గుంజుకోవడానికి ఏ గవర్నమెంట్ సిద్ధంగా లేదు. కానీ మీరు తెలుగు తక్కువగా మీరు ప్లాన్ చేసుకోకపోతే ఎవరు ఏం చేయలేరు దానికి. కాబట్టి ఏంటంటే అది. తర్వాత జాయింట్ ఓనర్షిప్. ట్యాక్సేషన్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కెన్ బి డివైడెడ్ బిట్వీన్ కో ఓనర్స్ అండ్ హ్యాన్స్ లెస్ ది లోడ్.
లోడ్ ఆఫ్ ది ట్యాక్స్. ఎందుకంటే మీరు హౌస్ ప్రాపర్టీని కో ఓనర్స్, మీ మిస్సెస్, మీరు, లేకపోతే అమ్మ నాన్న, ఇట్లా వీళ్ళని కనుక కో ఓనర్స్గా పెట్టుకున్నట్టయితే మీరు ఇన్కమ్ డివైడ్ అయిపోద్ది కాబట్టి ట్యాక్స్ కూడా ఆ విధంగా డివైడ్ అయిపోద్ది. ఇదంతా ప్లాన్సే. తర్వాత ఓనర్షిప్ ఆఫ్ మోర్ దాన్ వన్ ప్రాపర్టీ. ఇఫ్ యూ ఓన్ మల్టిపుల్ ప్రాపర్టీస్, ఓన్లీ వన్ ఆఫ్ దీస్ కెన్ బి రిజిస్టర్డ్ యాజ్ యువర్ రెసిడెన్స్ అండ్ ఫాల్ అండర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ. ఎస్ఓపి అంటారు దాన్ని. అంటే మీకు చాలా ఇల్లు ఉండొచ్చు, మీరు ఎంచుకోండి ఏదో ఒక ఇల్లుని. ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అనుకోండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎవాల్యుయేట్ ది ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ఆల్ యువర్ ప్రాపర్టీస్ అండ్ చూస్ ది వన్ విత్ ది హైయెస్ట్ ట్యాక్స్ లయబిలిటీ టు కాల్ హోమ్ అండ్ లెట్ అవుట్ ది రిమైనింగ్. యూ కెన్ ఆల్సో చేంజ్ ది ఎస్ఓపి ఎవ్రీ ఇయర్. కావాలంటే ఈ సంవత్సరం ఈ ఇల్లుని ఇచ్చాం విన్నారా, దీని మీద ఇన్కమ్ పెరిగేటట్టు ఉంది, లెట్ అవుట్గా ఈ ఇల్లు మార్చుకుని ఇంకో ఇల్లుకి వెళ్ళండి. యూ కెన్ చేంజ్ ఇట్. ఎస్ఓపి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది ఎందుకంటే మీరు ఇక్కడే ఉండాలనే నియమ నిబంధనలు ఎక్కడ ఉండవు కదా. సో allowable repayment of loan to construct purchase house property is allowed taken from authorized financial institutions or banks. It is allowed on payment basis irrespective of the year for which the payment has been made. ఏమండి, మీరు ఇది పేమెంట్ బేసిస్ మీద ఉంటుంది. ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు అప్రూవల్ బేసిస్. ఇంట్రెస్ట్ మీరు పే చేసినా పే చేయకపోయినా ఈ సంవత్సరం మీద మీకు ఎంత లెవీ అయిందో దాని ప్రకారం మీకు ట్యాక్స్ అవైలబిలిటీలో మీకు డిడక్షన్ అవైలబిలిటీ ఉంటుంది. కానీ రీపేమెంట్ మాత్రం మీకు పేమెంట్ బేసిస్ మీద ఉంటుంది. మున్సిపల్ ట్యాక్సెస్ లాగా నేను చెప్పినట్టు మున్సిపల్ ట్యాక్సెస్ లాగా. కాకపోతే ఏంటంటే ఇట్ ఈజ్ అలౌడ్ ఆన్ పేమెంట్ బేసిస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఇయర్ ఫర్ విచ్ ద పేమెంట్ హ్యాస్ బీన్ మేడ్. పోయిన సంవత్సరంలో 2 కిస్తీలు కట్టలేదు, ఇప్పుడు కట్టాము, మొత్తం తీసుకోండి, 14 తీసుకోండి. బెనిఫిట్ విల్ బి అవైలబుల్ ఓన్లీ ఆఫ్టర్ ఆక్యుపేషన్ ఆఫ్ ది house premises. Loan can be available to purchase or construct from any source including spouse and interest on that can be claimed. ఏంటంటే ఇప్పుడు ఇల్లు మీకు ఇప్పుడు అపార్ట్మెంట్ తీసుకున్నారనుకోండి, మీకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత నుంచి మాత్రమే మీరు ఈ బెనిఫిట్స్ పొందగలుగుతారు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఇంకోటి ఏంటంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు ఇల్లు పెళ్ళి అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ కాదండి. మీరు ఆల్రెడీ ఒక లోన్ తీసుకున్నారు, గవర్నమెంట్ లోన్ తీసుకున్నారు, తర్వాత కొద్ది గొప్ప 4-5 లక్షల రూపాయలు మీరు ఎడిషన్గా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు యూ కెన్ టేక్ లోన్ ఫ్రమ్ యువర్ స్పౌస్, పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్. అథరైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్నారు కదా, మరి ఇదేంటంటే యూ కెన్ టేక్ దిస్ ఆల్సో బట్ విత్ ఏ ప్రాపర్ డాక్యుమెంటేషన్. నేను చెప్పినట్టు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే ఇట్ ఈజ్ ఆల్సో అలౌడ్. కానీ దీంట్లో ఆథరైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో ఉన్న లోన్కి మాత్రమే రీపేమెంట్ అలౌబిలిటీ ఉంది. దీనికి మాత్రం రీపేమెంట్ అలౌబిలిటీ ఉండదు. ఓన్లీ ఇంట్రెస్ట్ కెన్ బి క్లెయిమ్డ్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఆథరైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తీసుకుంటే మాత్రమే రీపేమెంట్ అలౌడ్. ఇది మాత్రం అలౌడ్ కాదు. రీపేమెంట్ ఎక్కడ వస్తుందండి? ATCలో వస్తుంది. తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే ప్రీ ఆక్యుపేషన్ పీరియడ్ ఇంట్రెస్ట్ కెన్ బి క్లెయిమ్డ్ ఇన్ 5 years విత్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ యాడింగ్ టు ద రెగ్యులర్ ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్. ఏమండి, ఇప్పుడు మీకు ఇల్లు 3 సంవత్సరాలు అయ్యింది. 3 సంవత్సరాల్లో ఈఎంఐ బ్యాంక్ కూడా ఆగడు, ఈఎంఐ తీసుకుంటానే ఉంటాడు. మరి మీకు ఇల్లు ఆక్యుపేషన్ అయితే కానీ ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేయడానికి వీల్లేదని అంటున్నారు. అటువంటిప్పుడు ఏంటంటే ఎంతైతే అక్యూములేట్ అయ్యిందో మీకు ఇంట్రెస్ట్ ఈ 5 yearsలోనో 3 yearsలోనో ఎంతైతే అక్యూములేట్ అయ్యిందో, అంటే బిఫోర్ ఆక్యుపేషన్ అయ్యిందో, ఆ ఆక్యుపేషన్ మీరు వితిన్ 5 yearsలో ఇట్ కెన్ బీ క్లోజ్. అంటే మీరు 1/5 20% మీరు పాత ఇంట్రెస్ట్లోంచి ప్రీ ఆక్యుపైడ్ ఇంట్రెస్ట్ దీనికి అడిషనల్ రెగ్యులర్ ఇంట్రెస్ట్ కలిపి మీరు యూ కెన్ క్లెయిమ్ ఇట్. ఉన్నారా? కాబట్టి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో డేంజర్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ డిస్పోజ్డ్, ఇఫ్ ది హౌస్ కన్స్ట్రక్టెడ్ ఆర్ పర్చేజ్డ్ విత్ ఏ బ్యాంక్ ఫైనాన్స్ should not be transferred to anybody within 5 years. ఈ 5 సంవత్సరాల లోపు కనుక మీరు కనుక ఇల్లును కనుక ట్రాన్స్ఫర్ చేసినట్టయితే, అమ్మేసినట్టయితే దీనికి ఇప్పుడు దాకా పొందిన వెసలుబాటు మొత్తం యాడ్ అయిపోద్దండి. మీకు ఎందుకు యాడ్ అవుతుందండి? మేము చెప్తే కదా అని అనుకుంటే, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎవ్రీ 15 daysకి రిజిస్టర్డ్ ఆఫీస్ నుంచి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ వెళ్తా రిగార్డింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్స్.
అటువంటిప్పుడు మీరు ఉంటారు కదా, ఎందుకంటే మేము ఎలా ఉంటామంటే మీ పాన్ నెంబర్ ఆల్రెడీ ఉంది కదా అక్కడ, మరి రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా మీ పాన్ నెంబర్ ఇస్తారు కదా, సరిపోద్ది కదా లెక్క. సో మున్సిపల్ ట్యాక్సెస్ కెన్ బి క్లెయిమ్డ్ బై ద రెంటల్ రెసిడ్స్ ఆఫ్ ది హౌస్ ప్రాపర్టీ అండ్ నాట్ ఆన్ అలౌడ్ అన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. అంటే మీరు సొంతంగా నివాసం ఉన్న ఇంటికి కట్టే మున్సిపల్ ట్యాక్సెస్ ఈజ్ నాట్ అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ ది ఇన్కమ్. ఇన్కమ్ ఎలాగా నిల్లే ఉంటుంది, గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ నిల్లు ఉంటుంది కాబట్టి, కానీ అది ఎక్కడి నుంచి క్లెయిమ్ చేయలేదు. ఓన్లీ రెంట్కి ఇచ్చిన ప్రాపర్టీస్లో మాత్రమే మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ ఓన్లీ ఇట్ కెన్ బి అవైల్డ్. నో డిడక్షన్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ లోన్ విల్ బి అలౌడ్ డ్యూరింగ్ ది కన్స్ట్రక్షన్ పీరియడ్. అది మాత్రం మీకు ఎక్కడా కూడా క్లెయిమ్ చేయలేదండి, అది అయిపోయినట్టు దాని పని. In case a property has been transferred within 5 years from the end of the financial year in which the possession has been obtained, no deduction, no tax benefit will be given. Moreover, earlier benefits will be added back to the current income and will be taxed. ఇది మాత్రం బాగా డేంజర్, గుర్తుపెట్టుకోండి నారా. కాబట్టి ఏంటంటే మనం దాన్ని డిస్పోజ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎప్పుడు నుంచి లోన్ తీసుకున్నారో అది గుర్తుపెట్టుకోండి. లోన్ తీసుకుని గుర్తుపెట్టుకొని మీరు 5 years కాకపోతే ఇంకా 5-6 నెలల గ్యాప్ ఉందనుకోండి, మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు పెట్టుకోండి. లేకపోతే ఈ బెనిఫిట్ అంతా బ్యాక్ వెళ్ళిపోద్ది. మీరు ఆ రోజు ఏదో అవసరాల కోసం ఇల్లు అమ్ముకుంటున్నారు, అవసరాల్లో ఇది కూడా అవసరంగా యాడ్ అయిపోద్ది. కాబట్టి బీ కేర్ఫుల్. కాబట్టి ఏంటంటే దీన్ని చదవండి. తర్వాత దాదాపు ఈ 2-3 డేస్లో మొత్తం అన్నీ కంప్లీట్, మీ దగ్గర ఉన్న చాప్టర్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే తర్వాత మీకు ప్రాబ్లమ్స్ కూడా ఐటీఆర్ నింపడానికి ప్రాబ్లమ్స్ మీకు పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.